హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని ఆ దేవుడిని మరీ మరీ కోరుకుంటున్నాననమాట. నేనైతే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నా. ఫ్రెండ్ వాళ్ళు పిలిచిండ్రనమాట. రా సరదాగా వెళ్ళొద్దామని. వాళ్ళు షాపింగ్ చేస్తారు, నేనైతే చూడటానికి వెళ్తున్నా. పనిలో పని ఎలాగో వెళ్తున్నా కదా, నాకు కొన్ని లైనింగ్ క్లాత్లు అవసరమైనవి డ్రెస్ పీస్లన్నీ కత్తిరించుకుంటున్నానమాట. ఈ లైనింగ్ అయితే నాకు డ్రెస్కి లైనింగ్ అయితే చాలా రోజుల నుంచి దొరకట్లేదు. కనీసం ఈ రోజన్నా దొరికితే బాగుండును. ఇంక మొత్తమేనైతే మేము బయలుదేరిపోయినామన్నమాట షాపింగ్ చేయటానికి. చూడాలా ఎంత టైం పట్టుద్దో మేము షాపింగ్ చేసేలో టైము. ఇంకా మొత్తమేనైతే వచ్చేసినామన్నమాట. హౌసింగ్ బోర్డు వచ్చేసినాము. షాపులు అయితే పండగ సందర్భంగా కళకళలు ఆడిపోతున్నాయి. ఏ షాప్ చూసినా కన్నుల పండగగా ఉందన్నమాట. ఇంతకు మేము ఏ షాప్లో షాపింగ్ చేసినామంటే ఆర్కే కలెక్షన్లో చేసినామన్నమాట. నిజానికి వాళ్ళకి తీసుకోవడానికి వెళ్ళాను మేము చీరలు. కాకపోతే అక్కడ నాకు ఒక చీర నచ్చింది. ఇదిగో నేను పైన వేసుకున్నా కదా, ఈ చీర నాకు పిచ్చిగా నచ్చి తీసిన. సరే రేట్ ఎంత చెప్తారో నాకు అనుకూలంగా వస్తే తీసేసుకుందాము అనిపించి నేను అడిగాను అనమాట. వాళ్ళు చెప్పిన రేటు చూసి గుండె పగిలిపోయింది నాకు. ఇంతకీ దాని కాస్ట్ ఎంత అనుకుంటుండ్రు? 365 రూపాయలు మాత్రమే. వాళ్ళ ఆ మాట చెప్పంగల్లోనే నా మనసు పోయి ఒక దగ్గర డ్యాన్స్ చేసి వచ్చింది అన్నట్టు సీక్రెట్గా. అంత ఆనందం వేసింది నాకైతే. ఇవి అయితే వాళ్ళ కోసం తీసుకున్న చీరలు అనమాట. అన్నీ నేనే చూసిన. ఇంకంతవరకు వీడియో బంద్ చేశారు అనమాట. వద్దు తీయొద్దు అనిండ్రు. ఇదంతా ముందు తీసింది. ఆర్కే కలెక్షన్లో మాత్రం చాలా బాగున్నాయి చీరలు. తక్కువలో ఉన్నాయి, ఎక్కువలో ఉన్నాయి. ఏ క్వాలిటీ కావాలన్నా ఉన్నాయి, ఏ డిజైన్ కావాలన్నా ఉన్నాయి. నాకు భలే బాగా నచ్చింది షాప్ అయితే. వాళ్ళు అంటే నాకు అనిపించింది ఏ క్వాలిటీ 100 రూపాయలు పెట్టి కొనేవాళ్ళు పోయినా కూడా అటు చీర ఉంది అనిపించింది. 200-300 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మరి 100 కాదు కానీ అట్ట చీప్ అండ్ బెస్ట్ అనిపించింది నాకు. ఇంకా రిచ్గా కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర చీరలు ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా మొత్తం అయితే ఇంటికి వచ్చేసిన నేను. నాకు నచ్చింది ఏదైనా సరే దాన్ని తిరగబెట్టి మరగబెట్టి ఒక 10 సార్లు చూసుకుంటే కానీ నాకు తనివి తీరదు అన్నట్టు కాదు, నాకు అట్టే ఉంటుంది. ఇంటికి వచ్చి చూసేలేకి కొంచెం అంటే కొంచెమే, అది పెద్ద విషయం కాదు. కాకపోతే మీకు కూడా చెప్తున్నా, నేను చిన్నగా డ్యామేజ్ వచ్చింది. అది కూడా అది వచ్చినా కూడా కొంతమంది ఎక్కువగా ఫీల్ అయిపోతారు కాబట్టి అక్కడే ఓపెన్ చేసి చూపించుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను ఓపెన్ చేయలేదు, అంతా బాగుంది కదా అనుకున్నా. కొంచెం అంత డ్యామేజ్ వచ్చింది, అది పర్లేదు, పెద్దగా ఏం కాని రావట్లేదు. మొత్తం చీర అయితే ఇలా ఉందన్నమాట. సింపుల్గా ఇంకా రిచ్గా ఉంటుంది ఈ చీర అయితే మాత్రం. ఇంకా టీచర్లు ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటికైతే చాలా బాగుంటుంది. వాళ్ళకి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా చీరలోనే ఉంటారు కదా, ఇబ్బంది పడకుండా కట్టుకున్నట్టు కూడా అనిపించకుండా ఉండొచ్చు. అంత బాగుంది. ఆడైతే ఆర్కే కలెక్షన్లో అయితే ఒక షాప్లో మేము ఈ బట్టలు తీసుకున్న కాడైతే చాలా బాగుంది ఫ్రీగానే. కానీ రెండో షాప్కి వెళ్ళినాము, అది కొంచెం పెద్ద షాపు. కానీ జనం కూడా అట్నే ఉంటారు, పిచ్చిగా ఉంటారు అసలుకి. మాకు షాప్లో పోవడానికే కనీసం ఒక 5-10 నిమిషాలు పట్టింది. ఎందుకంటే బయట అందరూ మగవాళ్ళే పాపము పిల్లలు పెట్టుకొని ఆడిపించుకుంటున్నారు. వాళ్ళు ఆడవాళ్ళేమో షాపింగ్ చేయడానికి పోతే వీళ్ళు మాత్రం పిల్లల్ని ఆడిపించుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళు గ్రేటు. ఎందుకంటే మనం పిల్లల్ని ఆడిపిస్తే మనం ఇంట్లోనే ఆడిపిస్తాము, కానీ వాళ్ళు షాపింగ్ మాల్ బయట ఆడిపిస్తున్నారు. ఇంకా అంతకు మించి వాళ్ళకి ఓపిక కావాలంటే రాదు. అంతకు మించి నరకం కూడా ఇంకోటి లేదేమో వాళ్ళకి పాపము. ఎందుకంటే మనం షాపింగ్ చేస్తే తొందరగా రాం కదా, ఎక్కువసేపు అక్కడే ఉంటాంగా, తెలిసిందే కాదు. ఏది ఏమైనా చిన్నపిల్ల తల్లులు మాత్రం కొంచెం ఫాస్ట్గా షాపింగ్ చేసుకుని వస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట. ఈ చీర ఫుల్గా మీకు చూపిద్దామని, అంటే ఫుల్ లుక్ ఎలా ఉందో చూపిద్దామని చాలా ట్రై చేసిన. వీడియో తీసేవాళ్ళేమో ఎవరు లేరు నాకు. స్టాండ్కి పెట్టి తీస్తుంటే అది ఫుల్ రాలేదు ఈ రూమ్లో. బయట అంతా బాగోదు అన్నట్టు తీసినా కూడా నాకు తిప్పలు పడ్డా కానీ కుదరలేదనమాట ఫుల్ లుక్ చూపించడానికి. రూమ్ అంతా ఉదయం నుంచి పని చేసి కొంచెం అలసిపోయి ఉన్నా. దాంట్లో భాగంగా మళ్ళీ షాపింగ్కి వెళ్ళినా నేను. కొంచెం పిచ్చిగా ఉన్నాయి బట్టలు అవన్నీ. వాటితోటి ఏం మీకు వద్దు, నేను చూపించే చీర మాత్రమే చూడండి, ఓకేనా? టెన్షన్లో నాకు నత్తి కూడా వస్తుంది మీకు చెప్తుంటే. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట.
బ్లౌజ్కి చీరకి చాలా బాగుంది కదా. నేను ఇంకా నాకు నచ్చిన చీర నాకు అనుకూలమైన బడ్జెట్లో వచ్చిందని డ్యాన్సులు వేసుకొని ఓవర్ చేసినాను అనమాట. కొంచెం ఓవర్ కదలేండి, ఆనందం తట్టుకోలేకపోయినా అంతే. ఇంతకీ ఈ చీర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి మరి.